తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతూ ఉన్నాయి. ఇక్కడ తిరుపతి ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో అటు తిరుపతిలో పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు తమిళనాడులో కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. త్రిష అలాగే స్టాలిన్ కి కూడా భద్రతను పెంచారు. దీంతో ఇప్పుడు తిరుపతి ప్రస్తావన రావడంతో అటు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. తిరుపతిలో భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండే అటు రైల్వే స్టేషన్ కావచ్చు, లింక్ బస్ స్టాండ్ కావచ్చు, విష్ణు నివాసం ఇలాంటి భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, బాంబు కలకలం రేపుతోంది. ఎవరైతే పోస్ట్ చేశారో ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్టు తిరుపతి అంతా కూడా తెలుస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? తమిళనాడులోని తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ అదేవిధంగా మాజీ ఎల్టీటీ వారు కలిసి మేము బాంబులు పెడుతున్నాము, అటు తమిళనాడులోని చెన్నైతో పాటు తిరుపతిలో బాంబులు పేల్చేస్తామంటూ ఒక 2 మెయిల్స్ పంపడం జరిగింది. అటు తమిళనాడు పోలీసులతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులను నిఘా సంస్థలు దీంతో అలర్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు చెన్నైలోని త్రిషాతో పాటు గవర్నర్ బంగ్లా, స్టాలిన్ హౌస్ వీటి చోట తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తిరుపతిలోని రైల్వే స్టేషను, బస్ స్టాండ్ తో పాటు అటు కపిల తీర్థం ఆలయము, దీంతో పాటు తిరుచానూరు ఆలయాలతో పాటు వ్యవసాయ కళాశాల వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. 6వ తేదీ 7వ తేదీ చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా చేశారు. ఆ మెసేజ్ ఏదైతే ఇచ్చిన మెయిల్స్ లో ముందుగా ఇటు తిరుపతిలోని చంద్రబాబు నాయుడు నివాసాన్ని పేల్చేస్తామంటూ, ఆ తర్వాత వైఎస్ జగన్ నివాసాన్ని కూడా పేలుస్తామంటూ చెప్పడం విశేషం. మొత్తం మీద పోలీసు అధికారులు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సుమారు 4 గంటల పాటు తనిఖీలు అన్ని చోట్ల ఆ విష్ణు నివాసం, శ్రీనివాసం ఏవైతే వసతి సముదాయాలు ఉన్నాయో అక్కడ కూడా తనిఖీలు దామోదర్, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఐపీ అడ్రస్ ఏమైనా కనుగొంటున్నారా పోలీసులు? దాని ప్రకారం ఏమైనా తెలుస్తోందా? సుమతి, దీనికి సంబంధించి టెక్నికల్ ఏదైతే సాంకేతిక విభాగానికి పంపించామో, దీంతో పాటు ఎన్ఐఏకి కూడా ఈ సమాచారాన్ని పంపించాము. వారి ద్వారానే ఈ వివరాలు మొత్తం తెలుస్తాయంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మెయిల్స్ అయితే ఏదైతే ఎల్టీటీ మాజీ ఎల్టీటీకి సంబంధించిన వారు, అదేవిధంగా ఐఎస్ఐకి సంబంధించిన వారి పేర్లతో మెయిల్స్ పంపారు. దీనికి సంబంధించి పూర్తిగా సాంకేతిక విభాగం ఈ విషయం మీద పరిశోధన చేస్తోంది. సుమతి, రైట్ దామోదర్, అటు తిరుమల అలాగే తమిళనాడులో బాంబు బెదిరింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనిపైన పోలీసులు అయితే ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఓవైపు ఎవరు పంపారన్న దానిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇవి